నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మీరు ఉపేక్షించారు మేము సంస్కరణలు తెచ్చాం రాజ్యసభలో కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుదాడి సాగు సంస్కరణలను రైతాంగానికి ప్రభుత్వం వివరిస్తుంటే విపక్షాలు నిరసనలపై మాత్రమే దృష్టి పెడుతున్నాయని ప్రధాని విమర్శ ఇకపై ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ టీకా వేసుకున్న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ వ్యాక్సిన్ పై అపోహలు వదిలి అందరూ టీకా తీసుకోవాలని హితవు వరద పరిస్థితిపై ఉత్తరాఖండ్ ఎంపీలతో ప్రధాని మోదీ సమీక్ష కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు వివరాలు చూద్దాం చిన్న సన్నకారు రైతుల సంక్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిచ్చారు వ్యవసాయ సంస్కరణలపై కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందని ప్రధాని ఆరోపించారు సాగు చట్టాల్లో సంస్కరణలు తీసుకురావాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని దాన్నే తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు చిన్న సన్నకారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఏర్పాటు చేసి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిందన్నారు చిన్న రైతుల సంక్షేమం కోసం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు వ్యవసాయ చట్టాల్లో ఏమైనా మార్పులు అవసరమైతేనే ప్రతిపక్షాలు సూచించవచ్చని ప్రధాని అన్నారు అందరము సమైక్యంగా రైతుల సంక్షేమం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు Because of the whole marketing regime set up in the 1930s, which prevent our farmers from selling their produce where they get the highest rate of return. It is our intention to remove all those handicaps which come in the way of India realizing its vast potential as one large common market. ये आदरणीय मनमोहन सिंह जी का आदरणीय मनमोहन सिंह जी ने किसान को उपज बेचने की आजादी दिलाने भारत को एक कृषि बाजार दिलाने के संबंध में अपना इरादा व्यक्त किया था और वो काम हम कर रहे हैं और मुझे आप लोगों को गर्व होना चाहिए कि देखिए मनमोहन सिंह जी ने कहा था वो मोदी को करना पड़ रहा है गर्व कीजिए प्लीज और मजा ये है कि जो लोग पॉलिटिकल बयानबाजी करते हैं उछल उछल करके उनके राज्यों में भी जब उनको मौका मिला है इसी में से आधा अधूरा कुछ न कुछ किया ही किया है हर किसी ने यहां जो विरोध में दल है उनकी भी जहां सरकारें हैं वहां आधा अधूरा कुछ न कुछ तो किया ही है क्योंकि उनको भी मालूम है रास्ते का रास्ता तो यही है और मैंने देखा इस चर्चा में लॉ का जो स्पिरिट है उस पर किसी की चर्चा नहीं हुई है शिकायत दिया गया तरीका ठीक नहीं था जल्दी कर दिया इसको नहीं पूछा ये रहता है वो तो परिवार में शादी होती है तो भी फूफी नाराज होकर के कहती है मुझे कहां बुलाया वो तो रहता है इतना बड़ा बड़ा परिवार है तो रहता ही है నూతన వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులు కొనసాగుతాయని తెలిపారు రాజ్యసభలో ప్రధాని ప్రసంగిస్తూ కనీస మద్దతు ధర గతంలో చెల్లించాం ఇప్పుడు చెల్లిస్తున్నాం భవిష్యత్తులో కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు సంస్కరణల మూలంగా రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డులతో పాటు దేశంలో ఎక్కడైనా తమ పంటలను విక్రయించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు వ్యవసాయ చట్టాలపై దుష్ప్రచారం తగదన్నారు కోవిడ్ సంక్షోభాన్ని ప్రజలందరి సహకారంతో గట్టెక్కామన్నారు ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు
రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ యూనియన్ టెరిటరీ సవరణ బిల్లును పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రవేశపెట్టారు. రాజ్యసభ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు. రాజ్యసభలో కార్యక్రమాలు సజావుగా కొనసాగాయి. సభ ప్రారంభం కాగానే పశ్చిమ బెంగాల్కు చెందిన సుబ్రతో బక్షి ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నియామకంపై సరళమైన విధానం అవలంబించాలని సూచించారు. జమ్మూ కశ్మీర్ का जो काडर है आईएएस, आईपीएस, आईएफएस, उसको गोवा, मिजोरम और अरुणाचल प्रदेश के काडर के साथ मर्ज करने के लिए जो कानून बनाया जा रहा है, उस कानून के बारे में अगर ये नॉर्मल यूनियन टेरिटरी होती तो शायद मुझे कोई आपत्ति नहीं होती, लेकिन जैसे कि सदन में बताया गया है, माननीय प्रधानमंत्री जी ने, माननीय गृह मंत्री जी ने, कि जम्मू कश्मीर की स्टेट को यूनियन टेरिटरी का दर्जा कुछ समय के लिए दिया गया था और उसके बाद जम्मू कश्मीर को दोबारा से स्टेटहुड दी जाएगी। तो मेरा माननीय गृह मंत्री जी से पूछना कि अगर स्टेटहुड बनानी है, जो कि बहुत अनिवार्य है, और क्यों अनिवार्य है उसके बारे में मैं आगे बताऊंगा, तो जब पिछले 3 साल से पहले गवर्नर रूल और अब लेफ्टिनेंट गवर्नर जब से यूटी बनी, तो तब से अगर इसी काडर से काम चल रहा था, तो अगर आपने स्टेटहुड देनी है कुछ महीनों में, तो जब इतने साल चल रहा था उसी काडर से काम, तो इसको आप मर्ज करने की क्या जरूरत? उससे एक बड़ी शंका पैदा होती है कि गवर्नमेंट ऑफ इंडिया जम्मू कश्मीर को परमानेंटली यूनियन टेरिटरी रखना चाहता, और परमानेंटली अगर यूनियन टेरिटरी नहीं रखना चाहता था तो फिर 2-4 महीनों के लिए काडर को मर्ज करना और फिर स्टेट बनेगी और फिर उससे बाहर निकालना, तब तक कई ट्रांसफरें इधर की होंगी, इधर की होंगी, कोई अरुणाचल प्रदेश से जम्मू कश्मीर आएगा, जम्मू कश्मीर से अरुणाचल जाएगा, गोवा मिजोरम से कोई जम्मू कश्मीर जाएगा, जम्मू कश्मीर से गोवा मिजोरम जाएगा। तो फिर कुछ महीनों के लिए इतना परिवर्तन करने की क्या जरूरत? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చర్చకు సమాధానమిస్తూ ఈ బిల్లు కారణంగా జమ్మూ కాశ్మీర్లో ముఖ్య పాలనాధికారుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఫలితంగా పాలన మరింత సమర్థవంతంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2 स्टेट यूनिटीज बनने के बाद जम्मू कश्मीर जो विकास होना था वो नहीं हुआ, ऐसा कुछ लोग बताए थे। आदरणीय गुलाम नबी आजाद साहब भी रोड्स के बारे में, वाटर सप्लाई के बारे में, पावर के बारे में, एम्प्लॉयमेंट के बारे में, हेल्थ के बारे में अलग अलग विषय पर ध्यान दिए थे। मैं बताना चाहता हूं, जो 70 साल में जम्मू कश्मीर विकास हुआ है, इस यूटी बनने के बाद अगर कंपेयर किए तो स्पीडी डेवलपमेंट जम्मू कश्मीर में हो रहे हैं। मगर सेंट्रल गवर्नमेंट और जम्मू कश्मीर के यूनियन टेरिटरी के सरकार एक मिलजुल कर विकास के रास्ते पे ले जाने के लिए बहुत कुछ प्रयास कर रहे और भी करने वाले हैं। సభ్యులు అడిగిన ప్రశ్నలకు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సమాధానమిస్తూ వాతావరణ కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. सरकार ने हजारों करोड़ रुपए के 40,000 मशीन दिए हैं
लेकिन उसका बहुत ज्यादा उपयोग नहीं हो रहा है। लेकिन मुझे बताना पड़ेगा कि हरियाणा ने इस साल 25% कम किया पराली का जलना और वो प्रदूषण का हिस्सा कम हुआ, लेकिन पंजाब में इस बार 25% बढ़ गया। కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సభలో నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ టెరిటరీ సవరణ బిల్లును ప్రతిపాదించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. सतत पहल द्वारा आज जो कचरा और कृषि अपशिष्ट है वो कल गाड़ियों में फ्यूल बनकर दौड़ेगा। किसानों के लिए अतिरिक्त आय के साधन बनेंगे, रोजगारों का सृजन होगा, प्राकृतिक गैस और कच्चे तेल का आयात घटेगा, पर्यावरण होगा स्वच्छ और भारत आत्मनिर्भर बनेगा। सतत पहल, सस्टेनेबल ऑल्टरनेटिव टुवर्ड्स अफोर्डेबल ट्रांसपोर्टेशन। सक्षम पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय की पहल, PCRA एवं भारत सरकार द्वारा जनहित में जारी. తిరిగి స్వాగతం. లోక్సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో స్పీకర్ ఓం బిర్లా సభను 5 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయ్యారు. సభ్యులు వివిధ అంశాలను లేవనెత్తారు. మంత్రులు ఆయా అంశాలపై వివరణ ఇచ్చారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజ్భవన్ అన్నం పేరుతో రోజుకు 3 పూటల పోషకాహారాన్ని అందజేస్తారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి నామమాత్రం ధరకు అందజేస్తున్నారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి తల్లి తమ పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. పిల్లలకు సమతుల్య ఆహారం లభిస్తేనే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారని అన్నారు. ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందన్నారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలు మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో 2,25,00,000 రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భవనాన్ని ప్రారంభించారు. కేజీ టు పీజీ వరకు అన్ని తరగతులు ఒకే ఆవరణలో ఉండే విధంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 940 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు జ్యోతిబా పూలే అంబేద్కర్ ఓవర్సీస్ కింద ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి వచ్చే వారికి వేగంగా అనుమతులు ఇవ్వడం జరుగుతోందన్నారు. అలాగే టీఎస్ ఐపాస్ ద్వారా 14 లక్షల మందికి ఉపాధిని కల్పించామన్నారు. ప్రతి ఒక్కరికి స్కిల్, రీస్కిల్, అప్స్కిల్ ఉండాలి. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సొంతంగా పరిశ్రమలు పెట్టే వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్ని రంగాల్లో ముందుకు దూసుకొని పోతున్నదో నాకంటే బాగా మీకే తెలుసు. కానీ ప్రధానంగా మనం చూసినట్టయితే ఒక్క రంగం మనందరికీ సంతృప్తినిచ్చే ఒక రంగం, ఆ రంగంలో జరుగుతున్న పురోగతి మనందరికీ. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? ఆయన ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. धुएं की काली बदरी हट सी गई, खुशहाली देखो अब हर तरफ बरसी गई। उज्ज्वला योजना जब से है घर में आई, सेहत की फुलवारी अब जीवन में खिल सी गई। प्रधानमंत्री उज्ज्वला योजना देती आ रही है देश की महिलाओं को सेहत, समय और समृद्धि की खुशहाल सौगात, और मिल रही है हरित एवं स्वच्छ ऊर्जा, ताकि खुशियों की ये लौ सदैव ऊर्जित और उज्ज्वलित रहे। योजना के तहत करोड़ों घरों को मिल रहे हैं कोरोना के मुश्किल हालातों में मुफ्त सिलेंडर। ఎదుగు ఎదుగు ఎదగాలి నాతో, ఎదుగు ఎదుగు ఎదగాలి నాతో, ఎదుగు ఎదుగు ఎదుగు. ఇలా పిల్లలతో పాటు పెరుగుతాయి ఎల్ఐసి వారి చిల్డ్రన్స్ ప్లాన్స్. ఇవి పిల్లల ఎదుగుదలలో ప్రతి దశకి ఆకర్షణీయమైన మొత్తాలు అందిస్తాయి. ఎదుగు ఎదుగు ఎదగాలి నాతో. తిరిగి స్వాగతం.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బుధవారం నాడు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. హాలియాలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాలియాలో బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలో పంట పొలాలన్నింటికీ సాగునీరు అందించడానికి కొత్తగా ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లకు అదనంగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత తరుణంలో ఎంతో మంది నిరుద్యోగులకు ఈ రిజర్వేషన్లు ప్రయోజనం కలిగిస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. హైదరాబాద్ పాత బస్తీల్లోని పేట్ల బజ్జులో ఉన్న నగర పోలీస్ శిక్షణా కేంద్రంలో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ టీకా వేయించుకున్నారు. టీకాపై మంచి స్పందన వస్తోందన్నారు. తనతో పాటు చాలా మంది పోలీస్ అధికారులు వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. పోలీస్ సిబ్బంది తమ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా వేయించుకోవాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడవడంపై రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చింది. గత 3 ఏళ్లుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పెరగడం వల్ల కాల్పుల్లో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిస్తూ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సరిహద్దు గ్రామాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు అందించే ఎక్స్గ్రేషియా పెంచామన్నారు. लेकिन मैं सभापति महोदय सदन को यह भी बताना चाहता हूं कि जब मैं पिछली बार मैं होम मिनिस्टर था, कंपनसेशन का अमाउंट पहले बहुत ही कम था. मैंने पहले ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఉపేక్షించారు, మేము సంస్కరణలు తెచ్చాం. రాజ్యసభలో కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుదాడి. సాగు సంస్కరణలను రైతాంగానికి ప్రభుత్వం వివరిస్తుంటే విపక్షాలు నిరసనలపై మాత్రమే దృష్టి పెడుతున్నాయని ప్రధాని విమర్శ. ఇకపై ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కోవిడ్ టీకా వేసుకున్న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ వ్యాక్సిన్ పై అపోహలు వదిలి అందరూ టీకా తీసుకోవాలని హితవు. వరద పరిస్థితిపై ఉత్తరాఖండ్ ఎంపీలతో ప్రధాని మోదీ సమీక్ష. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు.